గ్రాంధిక భాష లిఖితమై గ్రంథస్థమైన భాషను గ్రాంధిక భాష అంటారు. సాంప్రదాయ సిద్ధమైన కొన్ని నియమ నిబంధనలకు లోబడి రాసే భాషా రూపాన్ని గ్రాంధిక భాష అంటారు. ప్రాచీన సాహిత్య గ్రంథాల్లో వాడే భాష గ్రాంధిక భాష. వ్యాకరణ నియమబద్ధమైన కొన్ని ప్రత్యేకమైన స్థిర లక్షణాలు గల భాషను గ్రాంధికం అంటారు. గ్రాంధిక భాష అంటే పండితులకు అర్థమయ్యే గ్రంథస్థమగు భాషగా గుర్తింపు పొందింది. నన్నయ్య కాలం నుంచి నాయక రాజుల వరకు కేవలం కావ్యరచన అంటే పద్యరచన కవి పండితులు గౌరవం ఇచ్చేవారు. పద్యరచనకే ఆంగ్లేయుల పరిపాలన ప్రారంభమై ముద్రణ సౌలభ్యం కలిగి సామాన్యులకు విద్యా సౌకర్యాలు సమకూరడం వల్ల సాహిత్యంలో మార్పులు సంభవించాయి. గ్రాంధిక భాషకు గల ఇతర నామాంతరాలు కావ్య భాష, పండితుల భాష, సాహిత్య భాష. సాహిత్య భాష అనే శబ్దానికి సరైన పర్యాయపదం కావ్య భాష. సంప్రదాయ సిద్ధమైన కొన్ని నియమ నిబంధనల ప్రకారం చారిత్రక పరిణామం అంత స్పష్టంగా కనిపించని భాషా రీతిలో రాస్తే అది సాహిత్య భాష, గ్రాంధిక భాష అవుతుంది. గ్రాంధిక భాష అంటే కావ్య భాష. వ్యాకరణవేత్తలకే అవగతమయ్యే కఠిన భాషా నియమాలు, అలంకారాల వాడుక, ఛందో ప్రయోగాలతో పండితుల పాండిత్యానికి పరీక్ష పెట్టేదిగా గ్రాంధిక భాష ఉంటుంది. 11వ శతాబ్దం నుండి 30-40 కాలం వరకు, నన్నయ్య నుండి చిన్నయ్య సూరి కాలం వరకు తెలుగు భాషలో వెలువడిన కావ్యాలు, ప్రబంధాలు, నాటకాలు, ఇతర రచనలు అన్నీ గ్రాంధిక భాషనే ప్రామాణికంగా భాషగా గుర్తించాయి. గ్రాంధిక భాషను సాహిత్య ప్రామాణిక భాష, లిటరసీ స్టాండర్డ్ అన్నది బ్లూమ్ఫీల్డ్. తెలుగు భాష కావ్య భాషగా పరిణితి చెందే నాటికి సంస్కృతమే రాజభాషగా ఉన్నందున గ్రాంధిక భాషపై సంస్కృత భాషా ప్రభావం ఎక్కువగా ఉండేది. 11-13 శతాబ్దాల మధ్యకాలంలో నన్నయ్య, మల్లియ రేచన, పాల్కురికి సోమనాథుడు వంటి కవులు తెలుగులో కావ్యాలను రచించారు. అట్టి కావ్య భాషయే గ్రాంధిక భాష. ప్రాచీన కాలం నాటి గురుకుల విద్యా వ్యవస్థ నుండి బ్రిటిష్ పరిపాలనా కాలం వరకు గ్రాంధిక భాషయే విద్యా బోధనలో ఉపయోగించబడేది. ఈనాడు ఇంగ్లీష్ చదువుకున్న గౌరవం ఆనాడు గ్రాంధిక భాషకు లభించేది. గ్రాంధిక భాష వాడటం గొప్పగా భావించేవారు. నెక్స్ట్ వీడియోలో మనం గ్రాంధిక భాష లక్షణాల గురించి వివరంగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.